హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మీలో చాలామంది వెయిట్ చేసిన మొబైల్ నథింగ్ ఫోన్ 2A మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఒక 2-3 రోజుల క్రితమే అన్బాక్సింగ్ చేయాల్సింది, కాకపోతే కొంచెం డిలే అయిపోయింది. మరి మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు పైవైపు మొబైల్ ప్రొవైడ్ చేశారు, కింది వైపు దీని ఛార్జింగ్ కేబుల్తో పాటు సిమ్ ఎజెక్టర్ని, యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ముసుగులో గుద్దులాట లేకుండా ఎండింగ్ వరకు తీసుకెళ్ళి దీని ప్రైజింగ్ చెప్పే బదులు మొబైల్ యొక్క ప్రైజింగ్ అనేది స్టార్టింగ్ చెప్పేస్తాను. జనరల్ కొన్ని మొబైల్స్ మనకు పంపించినప్పుడు ఏం జరుగుద్ది అంటే ప్రైజింగ్ అనేది మనం అన్బాక్సింగ్ చేసే టైంకి రివీల్ అవ్వదు. కాకపోతే దీని ప్రైజింగ్ అనేది ఆల్రెడీ రివీల్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను చెప్పగలుగుతున్నాను. దీని ప్రైజింగ్ వచ్చేసి మనకు దీనిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ దొరుకుతుంది. 24,000 ఉంది. అలానే ఇంకొంచెం 2,000 ఎక్కువ పెట్టామంటే 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ దొరుకుతుంది. సో ఇప్పుడు నా చేతిలో ఉంది అదే. సో డైరెక్ట్ మనం దీన్ని ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఇంకా సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. మరి మొబైల్ని చేతిలో తీసుకున్న వెంటనే మనకు అనిపించేది ఏంటి అంటే మనకు మొబైల్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉంటుంది, కెమెరా డిజైన్ ఏదైతే ఉంటుందో 2 కళ్ళలాగా కనిపించేది. సో దాని దగ్గర అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ నథింగ్ ఫోన్లలో నేను ఇంతకుముందు గమనించింది, ఇప్పుడు గమనించింది ఏంటి అంటే వీళ్ళకి సంబంధించిన ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే లాస్ట్ టైం లాగా ఈసారి వీళ్ళు గ్లాస్ బిల్డ్ని ఇవ్వలేదు. మొత్తం మనకి ఇది పాలికార్బోనేటే. అంటే మీకు సైడ్ ఫ్రేమ్ చూసినప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడు ఇది నేను మెటల్ ఫ్రేమ్ అనుకున్నాను, కాకపోతే మెటల్ కాదు, ఇది కూడా మనకు ప్లాస్టికే. అంటే ఓవరాల్గా మొత్తం ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, కాకపోతే హై క్వాలిటీ ప్లాస్టిక్ ప్లస్ మనకు ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా చేశారు. సో అదైతే మీరు దీనిలో గమనించవచ్చు. ప్లస్ ఇక మనం చేతిలో పట్టుకున్న వెంటనే బ్యాక్ సైడ్ మీకు ట్రాన్స్పరెంట్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్స్ అనేవి కింది వైపు ఇవ్వలేదు, పై వైపు మాత్రమే ఇచ్చారు. లాస్ట్ టైం లాగా మనకు నథింగ్ ఫోన్ 2.1 లాగా మొత్తం కాకుండా. ప్లస్ ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ నామ మాత్రమే కాకుండా, అంటే మనకు రింగ్ టోన్స్ కోసం మాత్రమే కాకుండా ఇంకా చాలా వాటికి యూజ్ చేయవచ్చు. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మొబైల్ తీసుకుంటే చేతిలో చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, ఏదో బరువును మోసినట్టయితే అనిపించదు. ప్లస్ ఇక్కడ మనం ముందు సైడ్ నుంచి గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు మొబైల్స్ ఎలాగైతే ఉంటాయో అలానే మనకు అన్ని వైపుల నుంచి సరిసమానమైన బెజిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి కొంచెం తక్కువ కూడా చేసేసారు బెజిల్స్ని. ముందు వైపు మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 1300 నిట్స్ బ్రైట్నెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మొబైల్ని చేతిలో తీసుకుంటే మాత్రం మీకు ప్రీమియం మొబైల్ పట్టుకుంటే చేతిలో ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. నేను మిగతా వాటి గురించి మాట్లాడినట్టయితే స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. పై దాంతో పోల్చుకున్నట్టయితే కింద మనకు సౌండ్ అనేది కొంచెం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది, కాకపోతే ప్లేస్మెంట్ ఇంకొంచెం పై వైపు ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే. అయితే ఈ మొబైల్ చేతిలో తీసుకుంటే ఫింగర్ ప్రింట్ స్మార్ట్జెస్ పడుతున్నాయి. అయితే చాలామంది మొబైల్ కొనుక్కున్న తర్వాత బ్యాక్ కేస్ని యూజ్ చేస్తారు కాబట్టి అది పెద్ద సమస్య అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అయితే దీనిలో మనకు వైట్ కలర్ ఏదైతే ఉంటుందో అది కూడా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి దాని మీద అంత ఎక్కువ మనకు కనిపించకపోవచ్చు ఈ ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ ఏవైతే ఉంటాయో. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టు దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ని వాడారు. సో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ అనేది మీడియాటెక్ వాళ్ళతోటి నథింగ్ వాళ్ళు క్రియేట్ చేయించుకున్న ప్రాసెసర్ అన్నట్టు. సో మరి మనకి ఇంతకుముందు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే పెద్ద తేడా ఏమి ఉండదు, కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే డే టు డే లైఫ్ యూజేజ్లో ఏ పనైనా చేయండి మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దానికి కారణం వీళ్ళ యూఐ అని చెప్పేసుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడతాను. పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అయితే గేమింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ 24,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి వాటి పర్ఫార్మెన్స్తో పోల్చుకున్నట్టయితే మాత్రం మీరు బీజిఎంఐ లాంటి గేమ్స్ ఆడినప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే. అలా అని చెప్పేసి దీనిలో గేమింగ్ ఏరాదని కాదు, మీరు ఆరంగా గేమింగ్ అయితే చేసుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ, బీజిఎంఐ లాంటి గేమ్స్ని ఆరంగా అయితే ఆడుకోవచ్చు. కాకపోతే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్పెషల్లీ చాలామంది గేమింగ్ కోసం మొబైల్ తీసుకుంటూ ఉంటారు సరే, వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అన్నట్టు. సో ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి వేరే మొబైల్స్ అంత పర్ఫార్మెన్స్ దీనిలో మీకు కనిపించకపోవచ్చు. అట్లా అని చెప్పేసి గేమింగే ఆడరని కాదు, గేమ్స్ అయితే మనం దీనిలో ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్లో మనం మాట్లాడాల్సింది దీనికి సంబంధించిన యూఐ గురించి. సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నథింగ్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఆరాంగా వీళ్ళ యూఐ కోసమే కొనుక్కోవచ్చు. అంటే మార్కెట్లో మనకు దీనికంటే ఇదే ప్రైజింగ్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ అనేవి చాలా ఉండొచ్చు. కాకపోతే
ఓఎస్ పరంగా దీన్ని బీట్ చేసే మొబైల్ అయితే నాకు అనిపించలేదు. చాలా క్లీన్ ఇంటర్ఫేస్, చాలా క్లీన్ యూఐ, ప్లస్ ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అనిపించదు. చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైతే మీరు ఐఫోన్ వాడితే ఒక మంచి అనుభూతి వస్తుందో, సో అటువంటి అనుభూతి అయితే మనకు దీనిలో కనిపిస్తుంటుంది. నథింగ్ వాళ్ళ మొబైల్ అంటే ఓఎస్ అంటే నథింగ్ మొబైల్ అన్నట్టయితే వీళ్ళ స్కిన్ అయితే డెవలప్ చేసుకున్నారు. నిజంగా అప్డేట్స్ కూడా చాలా రెగ్యులర్గా ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఈ మొబైల్ వాడినంతసేపు దానిలో కూడా నాకు చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ఈ మొబైల్ అయితే మనము రికమెండ్ చేసుకోవచ్చు. అయితే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళ గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి కూడా మనం ఇక్కడే మాట్లాడేద్దాం. సో ఇక్కడ పైన మనకు ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు సార్, అంటే ఈసారి మొత్తం కాకుండా పై వైపు మాత్రమే ఇచ్చారు. సో వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు టైమర్ పెట్టినప్పుడు ఆ కౌంట్డౌన్ ఆధారంగా ఆ లైట్ ఏదైతే ఉంటుందో అది తక్కువ అవ్వకుంటూ రావడం, అంటే మనం జొమాటోల నుంచి ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు దానికి తగ్గట్టు ఆ లైట్ అనేది, అంటే అది ఎంత దగ్గరకు వస్తూ ఉంటే ఆ లైట్ అనేది తగ్గుకుంటూ రావడం. సో ఇటువంటి ఫీచర్స్ అనేవన్నీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓన్లీ నామ మాత్రమే కాకుండా, అలా కాకుండా మనకు వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒకటే లైట్ వెలగాలనుకోండి, సో అలా కూడా మనం దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. సో చూసుకున్నట్టయితే ఈ లైట్స్ వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అన్నట్టు నాకైతే ఆ ఫీచర్ అనేది బాగా అనిపించింది. ప్లస్ ఇక మనము ఛార్జింగ్ పెట్టినప్పుడు లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 2లో కానీ 1లో కానీ ఇక్కడ ఛార్జ్ అవుతుంది లేకపోతే ఎంత బ్యాటరీ ఛార్జ్ అయింది అనేది చూపిస్తుంటుంది సార్. సో అటువంటిది అయితే ఈసారి వీళ్ళు పెట్టలేదు. మరి ప్రైజింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎగరగొట్టినట్టున్నారు. నెక్స్ట్ మనం ఈ మొబైల్ గురించి మాట్లాడాల్సింది ఏంటి అంటే కెమెరా గురించి. సో దీనిలో మనకు 50+50 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో మరి చాలా సూపర్బ్ అంటే చాలా సూపర్బ్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి, నేను కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకి హెచ్డిఆర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అవుట్డోర్లో, ఇండోర్లో అన్ని చోట్ల ఫొటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. లో లైట్లో కూడా ఫొటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ పోర్ట్రేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మనకు ఈ ఎడ్జ్ డిటెక్షన్ అనేది ఎక్కువ జూమ్ చేస్తే బాగాలేదు ఎడ్జ్ డిటెక్షన్ అనేది. అలా కాకుండా తక్కువ జూమ్ చేసినప్పుడు, ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు అయితే మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే వీడియోలోనే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అంటే దానిలో ఉండే కలర్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే వీళ్ళు బాగుంటుంది. మరి మేబీ ఫ్యూచర్లో అప్డేట్స్ ద్వారా వీళ్ళు దీన్ని ఫిక్స్ చేస్తారు కావచ్చు. ఫొటోస్ పరంగా మాత్రం మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఇక 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు డే లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానివ్వండి అవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం వీడియోస్ చూసేటప్పుడు యూట్యూబ్లో హెచ్డిఆర్ వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్లో అయితే ఆ ఆప్షన్ రావట్లేదు. కానీ నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడితే సౌండ్ కూడా మనకు లౌడ్గా వినిపిస్తుంది. ఇక మరి మొబైల్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో ఛార్జర్ ఉండదు. 45 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఛార్జర్ తోటి ఛార్జ్ చేసినప్పుడు దాదాపుగా 1 గంట టైం అయితే తీసుకుంది దీన్ని ఛార్జ్ చేయడానికి. ఇక నాకు ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదని చెప్పేసి అనిపించింది. బ్యాటరీ బ్యాకప్ కూడా డీసెంట్గా వస్తుంది. ఆల్రెడీ దీనిలో నేను సిమ్ ఇన్సర్ట్ చేసేసాను. కాల్ క్వాలిటీ కూడా బాగుంది. ఎటు వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు. సరే, ఓకే. నెక్స్ట్ ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళకి అనౌన్స్మెంట్ వస్తుందంటే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో మరి దాన్ని మనం వేరే చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకొని తీసేయచ్చు అనుకోండి. మరి ఫైనల్గా ఈ మొబైల్ని 24,000 కొనుక్కోవచ్చా అంటే ప్రజెంట్ చూసుకున్నట్టయితే 24,000 లాంచింగ్ ఆఫర్ కింద ఇంకొక 2,000 రూపాయలు తక్కువ చేస్తున్నారు వీళ్ళు హెచ్డిఎఫ్సి కార్డు చేస్తే. ప్లస్ మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పేసి ఇంకొక 2,000 తక్కువ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే 19,000 అని చెప్తున్నారు. కాకపోతే దీని ప్రైజింగ్ ఎటువంటి కార్డ్ ఆఫర్ లేకపోతే మాత్రం 24,000 ఉంటుంది. 24,000కి దీన్ని కొనుక్కోవచ్చా అంటే ఒకవేళ మీకు మంచి కెమెరా ఫోన్, మంచి డిజైన్ ఫోన్ కావాలి, అంటే బాగా కనిపించే ఫోన్ కావాలి, ప్లస్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుండాలి అని అనుకునే వాళ్ళైతే ఆరాంగా ఈ మొబైల్ని కొనుక్కోండి. అలా కాకుండా నాకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, ఇక వేరేది నాకు ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళైతే మాత్రం వేరేవి అయితే ఉంటాయి మార్కెట్లో. కాకపోతే నేనైతే మాత్రం దీన్ని కొనుక్కోవడానికి ఇష్టపడతాను, ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన యూఐ కోసం. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.